జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. గురు సందేశం. యజుర్వేదం యొక్క మహాపదం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను. వేదం అంటే భగవంతుడు, వేదం అంటే విశ్వం, వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం. వేదం అంటే పుస్తకం కాదు, చదవటం, వల్లించటం, బోధించటం, తెలుసుకోవటం, నేర్చుకోవటం. అసలు ఇది కానే కాదు. వేదానికి ఎంత కాన్సెప్ట్ ఉందో నాకు అవగాహన అయిన తర్వాత నా మీద నాకే అసూయ కలిగింది. అటువంటి సత్యాన్ని బహిర్గతం చేశాను నేను. విద్ అంటే తెలుసుకోవటం. ఆ విద్ అనేటటువంటి మూలధాతువు నుంచే వేదం వచ్చింది. దేని గురించి తెలుసుకోవాలి? భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేది కాబట్టి దాన్ని వేదం అన్నారు. ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి వేదాన్ని మూలం అన్నారు. అలాగే అజ్ఞానమైన చీకటిని తొలగించి అంతరంగంలో ఆత్మ జ్యోతిని వెలిగిస్తుంది కాబట్టి వేదాన్ని వెలుగు అన్నారు. అలాగే మరొక విషయం, వేదం కనిపించే దాని గురించి తెలియజేస్తుంది, నడిపించే దాని గురించి కూడా తెలియజేస్తుంది. రెంటిని గురించి తెలియజేస్తుంది. కనిపించేదేమో ఆధేయం, నడిపించేదేమో ఆధారం. ఆధేయం కంటికి కనపడుతుంది, ఆధారం కంటికి కనపడదు. ఆధారాన్ని ఆధేయాన్ని రెండింటి గురించి తెలియజేస్తుంది కాబట్టి వేదాన్ని సర్వస్వం అన్నారు. సర్వస్వం. అలాగే వేదం ఎప్పుడు మొదలైంది చెప్పాను కదా. వర్ణించటం కాదు, వివరించటం కాదు, తెలియజేయటం కాదు, బోధించటం కాదు, తరబిదినివ్వటం కాదు, పారాయణం చేయటం కూడా కాదు. వేదం ఎప్పుడు మొదలైంది? ఈ విశ్వం ఎప్పుడు మొదలైందో వేదం అప్పుడు మొదలైంది. విశ్వానికి పరిమితి లేదు, వేదానికి కూడా పరిమితి లేదు. ఆది అంతం రెండూ లేవు కాబట్టి వేదాన్ని అనంతం అన్నారు. ఆది అంతం లేనిది కాబట్టి దాన్ని అనంతం అన్నారు. అటువంటి వేదంలో రెండో పార్ట్ ఏంటంటే యజుర్వేదం. ఇక్కడ క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఆత్మస్థితికి చేరినటువంటి కొంతమంది ఋషులు కనిపించే స్థూల జగత్తును, నడిపించే పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అలా చెప్తూ వచ్చారు. ఆ భాష కూడా పవిత్రమైన భాష. ఏమిటా పవిత్రమైన భాష అంటే సంస్కృత భాష. మనిషిని సంస్కరించేదే సంస్కృత భాష. మనిషిలో ఉత్తమ సంస్కారాలను పెంపొందించేదే సంస్కృత భాష. మనిషి యొక్క అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసేదే సంస్కృత భాష. ఇట్ ఈజ్ ఎ డివైన్ లాంగ్వేజ్. అది మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైన శబ్దాలతో ఉన్నటువంటి భాష. వాళ్ళకి ఎలా వచ్చింది అది? అక్కడ ఒక రూపాన్ని చూస్తూ ఉంటే ఆ రూపానికి అనుగుణంగా వాళ్ళకి శబ్దం వస్తుంది. శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే దానికి అనుగుణంగా రూపం వస్తుంది. అంటే ఈ విశ్వంలో ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఆకారం ఉంటుంది. ఆకారాన్ని చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్నే మంత్రం అన్నారు.
మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అక్కడ ఆకారం తయారవుతుంది. ఇదేమో నామము, అదేమో రూపము. నామము రూపము రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. అది సత్యం అంటే. నామరూపాల సమన్వయ స్థితి, నామరూపాల అతీత స్థితి. నామరూపాలు దాటి వెళ్ళామనుకోండి, అక్కడ శూన్యం ఉంటుంది. చూసారు అసలు ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అటువంటి వేదం ఎలా బహిర్గతమైందంటే, కొంతమంది నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, పవిత్రమైన, ప్రకృతిపరమైన స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి మౌనంలో ఉండేసరికి చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వాతావరణంతో సంచిత ప్రారంధ కర్మలు మొత్తం సమూలంగా కరిగిపోయాయి. వాళ్ళకి శరీరం లేదు అసలు. ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు ఉండనప్పుడు అక్కడ మనసు ఉండదు. మనసు లేకపోతే మెదడంతా కరిగిపోద్ది, బ్రెయిన్ అంతా కరిగిపోద్ది. అప్పుడు బాడీ మొత్తం కరిగిపోద్ది. అప్పుడు వాళ్ళకేమవుద్ది, వాళ్ళు సంబడీ స్టేట్ నుండి నోబడీ స్టేట్కి వచ్చి, నోబడీ స్టేట్ నుండి ఎవరిబడి స్టేట్కి వెళ్తారు. సంబడీ స్టేటు, నోబడీ స్టేటు, ఎవరిబడి స్టేట్. అదే విశ్వ శరీరం అంటారు. అటువంటి విశ్వశక్తిని పూరించుకున్నప్పుడు వాళ్ళ నోటి ద్వారా వచ్చేటటువంటి ప్రతి మాట ఏమవుతుందంటే విపరీతమైన శక్తితో కూడి ఉంటుంది. దాన్నే మంత్రం అన్నారు. మంత్రం అంటే మనస్సుకు అతీతమైనది, మనస్సును విస్తరింపజేసేది, మనస్సును కరిగింపజేసేది, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేది. భౌతిక దృష్టి వేరు, సూక్ష్మ దృష్టి వేరు, ఆత్మదృష్టి వేరు. భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, ఆత్మదృష్టి. ఆత్మదృష్టికి వెళ్ళినప్పుడు విశ్వంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు మొత్తం కనపడతాయి. భౌతిక దృష్టిలో ఇరుక్కుంటే సూక్ష్మ దృష్టి తక్కువగా ఉంటుంది, ఆత్మదృష్టి అసలు ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, వేదవ్యాస మహర్షులు వారు ఏం చేశారంటే, ఈ వేద మంత్రాలు మొత్తం అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్నటువంటి వేద మంత్రాలు మొత్తాన్ని ఏం చేశారంటే ఆయన క్రోడీకరించారు, సంకలనం చేశారు, గ్రేడింగ్ చేశాడు. మనకి పళ్ళ మార్కెట్కి బత్తాయిల లారీ వస్తుంది, ఒక లారీ బత్తాయిలు వస్తాయి. ఆ లారీ మొత్తం అక్కడ కుమ్మరిస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వాటిని గ్రేడింగ్ చేస్తారు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని. అదేవిధంగా ఈ మంత్రాలు మొత్తం కూడా ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వాళ్ళ నుంచి యాదృచ్ఛికంగా, సునాయాసంగా, అనర్గళంగా అలా ఉచ్చరించబడుతూ వచ్చాయి. ఎదురుగా శిష్యులు కొంతమంది కూర్చునేవాళ్ళు. కూర్చొని ఆ గురువుగారు వర్ణిస్తూ ఉంటే వీళ్ళు కూడా ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. దాన్ని డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. 4 గోడల మధ్య కూర్చోబెట్టి సూర్యుని గురించి వర్ణిస్తే ఎట్లా? అదే సూర్యుడిని చూపిస్తూ వర్ణిస్తే ఎలా ఉంటుంది? దట్ ఈజ్ డైరెక్ట్ పర్సెప్షన్. భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని సమస్తం కూడా భగవంతుడి మయం అనేటటువంటి భావంతో వీళ్ళు వర్ణిస్తూ ఉంటే ఎదురుగా శిష్యులు కూర్చొని వాటిని నేర్చుకునేవాళ్ళు. ఆ విధంగా అనుభవాన్ని పొందినటువంటి గురువు నుండి శిష్యులకి అనుసృతంగా ఈ మంత్రాలు అందినాయి. అందుకే వేదాన్ని మొదట్లో శృతి అన్నారు. శృతి అంటే డైరెక్ట్ పర్సెప్షన్. కానీ తర్వాత ఏమైంది?
మానవులు ఇంద్రియాలకు బానిసలై అరిషడ్ వర్గాలు ప్రకోపించి భౌతిక ప్రపంచపు మత్తులో పడిపోయి వేదాల సారాన్ని విస్మరిస్తున్నటువంటి తరుణంలో వేదవ్యాసుల వారు వాటిని కంపోజ్ చేశాడు. ఎలా? దివ్య దృష్టితోటి అనంతంగా వేరువేరు కాలాలలో వేరువేరు ప్రదేశాలు ఉచ్చరించబడ్డటువంటి మంత్రాల మొత్తాన్ని కంపోజ్ చేశాడు. తర్వాత విభజించాడు. వేదాలను విభజించారు కాబట్టి వారికి వేదవ్యాసులు వారని పేరు వచ్చింది. అంతకుముందు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. అటువంటి వేదాలలో మొదటిది ఋగ్వేదం. దాని మహాపదమే ప్రజ్ఞానం బ్రహ్మ. రెండవది యజుర్వేదం. దాని మహాపదం అహం బ్రహ్మాస్మి. ఇక్కడ ఋగ్వేదం ఒక్కటే మనం తెలుసుకున్నాం అనుకోండి, లోపల అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మన గురించిన ప్రస్తావన లేదుగా. మన గురించి మనం తెలుసుకున్నప్పుడే సంతృప్తిగా ఉంటుంది. కానీ విశ్వాన్ని గురించి తెలుసుకుంటే మనకు సంతృప్తి ఉండదు. ఎక్కడ కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది, లోటు ఉంటుంది. ఆ యజుర్వేదం అనేది మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కొరతను కరిగించి వేస్తుంది. యజుర్వేదం యొక్క కీలకమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, ఈ మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి, పుట్టుకకు ముందు నేనేమిటి, మరణం తర్వాత నేనేమైపోతాను, పుట్టుక మరణాల మధ్య బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, వీటి గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేదే యజుర్వేదం అంటే. యజుర్వేదాన్ని గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ అంతరంగం నిండుకుండలా తయారవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. పుట్టుకకు ముందు జీవితాన్ని గురించి, మరణం తర్వాత జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటే మనం సాక్షాత్తు భగవంతుడం అయిపోతాం. ఎందుకంటే మన పుట్టుక ఎప్పుడు మొదలైంది? సృష్టితో మొదలైంది. మన జీవితం ఎంతవరకు కొనసాగుతుంది? సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది. మరి ఈ శరీరాలు ఏంటి? మధ్యలో వస్తూ పోతూ ఉన్నాయి. మరణం దేనికి? కేవలం శరీరానికే. జీవుడు కొనసాగుతాడు. ఒకవేళ జీవభావం కరిగిపోతే ఆత్మ కొనసాగుతుందిగా. ఆలోచించండి. ఇక్కడ మానవుడికి విశ్వానికి మధ్యన సంబంధాన్ని క్లియర్గా మనం తెలుసుకుంటే చాలు. ఇటు చూడండి ఒకసారి. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమి కాదు, భూమండలం. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమండలానికి ప్రతిరూపం మానవుడు. భూమండలానికి ప్రతిరూపం మానవుడు. ఈ మానవుడికి ప్రతిరూపం ఏమిటంటే జీవుడు లేక సూక్ష్మ శరీరం. జీవుడు లేక సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి ప్రతిరూపం ఏమిటంటే సంతానోత్పత్తి సమయంలో మానవుడు విడుదల చేసే జీవకణం. దానికి ఆధారం ఏంటంటే ఆత్మ లేక భగవంతుడు. చూసారా? విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం జీవుడు, జీవుడికి ప్రతిరూపం జీవకణం. ఆ జీవకణానికి మూలం ఏమిటి? ఆధారం ఏంటంటే భగవంతుడు. జీవభావం ఉన్నంత వరకు మనిషికి నేను భగవంతుడను అనే విషయం అనుభవంలోకి రాదు.
జీవభావం కరిగిపోతే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ విశ్వానికి మానవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, విశ్వం అనంతం, ఈ మానవ జీవితం మానవ తత్వం కూడా అనంతమే కదా. భూమండలం మొత్తంలో తనను గురించి తాను తెలుసుకొని, విశ్వాన్ని గురించి తెలుసుకొని, భగవంతుడిని వెలికితీసి నేను కూడా భగవంతుడను అనే విషయాన్ని అనుభవంలోకి పొందాడు. కాబట్టి మానవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి మ్యాన్ ఈజ్ సుప్రీం ఆన్ దిస్ ఎర్త్. ఎవరికి? జీవిత సత్యం తెలిసిన వాళ్ళకే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది.